వెల్కమ్ బ్యాక్ టు సుభాషిని స్పెషాలిటీస్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మన ఛానల్లో చక్కగా పొరలుగా మనం హోటల్లో దాబాల్లో తింటూ ఉంటాం కదా పరోటా. మన ఇంట్లో చేసుకోవటం చాలా ఈజీ అండి. మనం అక్కడ తినేటప్పుడు ఇది కొంచెం కష్టమేమో, మన వల్ల కాదు, ఇది చాలా ప్రొఫెషనల్స్ చేస్తారు అనుకుంటాము. కానీ చాలా చక్కగా ఇంట్లో చూస్తున్నారు కదా, ఈజీగా నేను చేశాను, చక్కగా వచ్చింది. మీకు కూడా దీన్ని షేర్ చేస్తాను. ఈ పరోటాలు గ్రేవీతో తింటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం పరోటా చేసుకోవటానికి మైదా పిండి తీసుకున్నాము. మామూలుగా 2 కప్పులు తీసుకుంటున్నాను. మెజర్మెంట్స్లో అయితే 200 గ్రామ్స్ ఉంటుంది. ఇప్పుడు 2 కప్స్ తీసుకుంటున్నాను. మనకి చక్కగా మైదా మనకి అవైలబుల్గా దొరుకుతుంది కదా. ఈ 2 కప్పులు తీసుకున్నాను. ఈ 2 కప్పుల్లో మనం కొంచెం 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. పిండిలో మనం కొంచెం సాల్ట్ వేసుకుంటే బాగుంటుంది కదా. ఇక్కడ నేను 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ వరకు షుగర్ వేసుకుంటున్నాను. టేస్ట్ బాగుంటుందండి. ఇదే మనం తినేటప్పుడు తీయగా అయితే ఏమి ఉండదు, చక్కగా మంచిగా ఉంటుందని వేసుకుంటున్నాము. ఇప్పుడు తర్వాత మనం బొంబాయి రవ్వ అంటాం కదా, అదే ఉప్మా రవ్వ, కొన్ని ఏరియాలో అయితే సుజీ రవ్వ అంటారు. 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను నేను. ఇక్కడ మొత్తం తీసుకొని చక్కగా పిండి మొత్తాన్ని ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటే మొత్తం మిక్స్ అయిపోతుంది. దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. మన కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ వేసాను. మొత్తం వేసిన తర్వాత జస్ట్ చేతితో ఇలా ప్రెస్ చేస్తే మనకి చిన్న ఉండల్లా కొంచెం లైట్గా ఫామ్ అవుతుంది. అలా ఫామ్ అయిన తర్వాత మనం కొంచెంగా వాటర్ కలుపుకుంటూ ఉండాలి. మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదా, అలా కలుపుకోవాలి. పూరీలకైతే మనం కొంచెం గట్టిగా కలుపుకుంటాము, కానీ ఇక్కడ మనం పూరీ కాకుండా చపాతీ కాకుండా అట్లాగా మీడియంగా కలుపుకోవాలి. మనం బొంబాయి రవ్వ వేసాం కాబట్టి కొంచెం నానిన తర్వాత వాటర్ పీల్చుకుంటుంది, అందుకని కొంచెం లూజ్గానే కలుపుకోవాలి. మనం ఈ చపాతీ పిండి అనేది, ఈ పిండి మనం దాదాపు ఒక 5 to 10 మినిట్స్ వరకు బాగా కలుపుకుంటేనే బాగుంటుందండి. బాగా గట్టిగా ఎక్కువసేపు ప్రెస్ చేసి బాగా కలుపుకొని ఒక 20 మినిట్స్ వరకు ఇలా నానబెట్టుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న తర్వాత 20 నిమిషాల తర్వాత తీసి చూస్తే ఈ విధంగా ఉంటుంది. బాగా నానిపోయి స్మూత్గా ఉంటుంది. లైట్గా చేతికి ఆయిల్ అప్లై చేసుకొని మళ్ళీ కొంచెం పిండిని బాగా ప్రెస్ చేయాలి. ఇలా రౌండ్గా చుట్టలుగా చేసుకునేటప్పుడు మనం బాగా మనం చపాతీలు ఏ విధంగా చేస్తామో అలా చేసుకోవాలి. కొంచెం పెద్దగా ఉండలు ఉండాలండి. చపాతీ పిండి కంటే కొంచెం ఎక్కువగానే ఉండలు ఉండాలి. నేను తీసుకున్న పిండితో అయితే నాకు 4 ఉండలు వచ్చాయి చక్కగా. కొంచెం పెద్ద సైజులో తీసుకున్నాను, చూసారా. ఏదైనా సరే మీ దగ్గర చపాతీ బండ కానీ ఏదైనా ఉంటే దాని మీద కొంచెం లైట్గా ఆయిల్ అప్లై చేసుకోండి. ఈ విధంగా చూపిస్తే విధంగా ఆ ఉండని ప్రెస్ చేసి మన చపాతీ కర్ర ఉంటుంది కదా, దాంతో మనకు సాధ్యమైనంత వరకు చక్కగా పల్చగా ఒత్తుకోవాలి. ఎందుకంటే ఇది మైదా పిండి కాబట్టి చక్కగా పల్చగా ఒత్తుకోవచ్చు. ఈ మైదా బదులు గోధుమ పిండి అయినా వాడుకోవచ్చు, కానీ అసలు మనం ఆ టెక్స్చర్ రాదు, ఆ టేస్ట్ అనేది రాదు. అందుకని అప్పుడప్పుడు తినొచ్చు, పర్వాలేదు. మైదా టేస్ట్ కోసం తినాలి. చూసారు కదా, ఇలా పల్చగా బాగా ఒత్తుకున్న తర్వాత దాని మీద కంపల్సరీ ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ అప్లై చేసుకోవాలి. అప్పుడే మనకి పొరలు ఒకదానికొకటి అతుక్కోకుండా విడివిడిగా వస్తాయి. చాలా ఈజీ అండి. మనం నానబెట్టుకున్న తర్వాత 5 to 10 మినిట్స్లోనే మనం రెడీ చేసేసుకోవచ్చు. నానటమే ఒక 1/2 అవర్ వరకు నానబెట్టుకుంటే బాగుంటుంది. పిండి మనం ఎంత బాగా దాన్ని ఒత్తుకుంటే అంత బాగా సాఫ్ట్గా వస్తుంది. ఇక చూసారు కదా, చాక్ తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. మనం ప్రెస్ చేసుకున్నటువంటి పిండిని ఇలా కట్ చేసుకున్న తర్వాత దాన్ని ఈ విధంగా రోల్ చేసుకుంటూ ఉండాలి. ఈ 2-3 పద్ధతులు ట్రై చేశాను, కానీ ఈ పద్ధతి మనకి బాగా పొరలుగా వచ్చింది పరోటా, అందుకని మీకు ఈ పద్ధతి చూపిస్తున్నాను. ఇలా మొత్తం రౌండ్గా ఇలా రౌండ్ చేసుకున్న తర్వాత ఆ పిండి మొత్తాన్ని రౌండ్గా ఇలా చేసుకుని లాస్ట్లో కొన భాగం ఉంటుంది కదండి, దాన్ని మధ్యలోకి ఇలా అతికించుకోవాలి. ఇలా అతికించేసుకున్న తర్వాత మొత్తం ఇలా ప్రెస్ చేసేసుకొని మన చపాతీ బండతో జస్ట్ లైట్గా ఒత్తుకోవాలండి. ఎక్కువ ఒత్తుకోకూడదు, లైట్గా ఒత్తుకోవాలి. ఎందుకంటే అది పల్చగా ఉండకూడదు, అలా అని
మరి ఎక్కువ ప్రెస్ చేయకూడదు. బాగా పెనం మాత్రం చాలా హీట్గా ఉన్న దాని మీద వేయాలండి. లైట్గా హీట్గా ఉన్న దాని మీద వేస్తే మనకి చెక్కల్లాగా వచ్చేస్తాయి. అలా కాకుండా బాగా వేడిగా ఉన్నటువంటి పెనం మీద వేసుకొని కాల్చుకుంటే మంచి కలర్ వస్తాయి. ఇది చూపిస్తున్న విధంగా బాగా చక్కగా కాల్చుకోవాలి. మనం మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పైన మనకి కలర్ వచ్చేసి లోపల మెత్తగా ఉంటాయి. అలా కాకుండా మీడియం ఫ్లేమ్లో జస్ట్ 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకున్నామంటే బాగా మంచి కలర్లో వస్తాయి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, ఎవరైనా సరే చేసుకోవచ్చు. ఇలా మొత్తం వేడిగా ఉన్నప్పుడేనండి ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇదేనండి పొరలుగా రావడానికి మంచి సీక్రెట్. మన హోటల్స్లో కూడా ఇలాగే చేస్తారు. చక్కగా అన్నీ తీసుకుని ఇలా ప్రెస్ చేస్తే ఉల్లిపాయ కాంబినేషన్తో ఏదైనా మన ఇంట్లో చేసుకునేటువంటి గ్రేవీస్ అయినా, లేదు మన టమాటా కర్రీస్తో అయినా, లేదా నాన్ వెజ్ కర్రీస్తో అయినా సూపర్గా ఉంటుంది. ఆనియన్స్తో మాత్రం తినటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.